నమస్తే అన్న, అందరికీ నమస్కారం. భారతీయ నౌకలపైన హార్ముజ్ జలసంధి వద్ద ఐఆర్జీసీ నేవీ కాల్పులు జరిపిన తర్వాత ఇరాన్ తొలిసారి స్పందించింది. వివరాల్లోకి వెళితే భారత్ మరియు ఇరాన్ దేశాల మధ్య 5000 ఏళ్ల నాటి చారిత్రక సంబంధం ఉందని ఆ దేశ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హాకిమ్ ఇలాహీ గారు స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిలో భారత నౌకలపైన జరిగిన కాల్పుల ఘటనపైన స్పందిస్తూ త్వరలోనే ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధం చేయడం తమ యొక్క ఉద్దేశం కాదని పేర్కొన్నారు. అమెరికాతో జరిగిన చర్చలు విఫలం కావడంతో భద్రతా కారణాల దృష్ట్యా హార్ముజ్ జలసంధిని మూసివేసినట్లు తెలపడం జరిగింది. ప్రస్తుతం భారత్ మరియు ఇరాన్ దేశం మధ్య మనం చూసుకుంటే 5000 ఏళ్ల నాటి చారిత్రక సంబంధాలు ఉన్నాయని చెప్పేసి, అలాగే ప్రస్తుతం జరిగిన దాడి ఏదైతే ఉందో అది కేవలం స్వల్పమే అని చెప్పేసి, పొరపాటున జరిగిందని చెప్పేసి ఆ యొక్క దేశ సుప్రీం లీడర్ ప్రతినిధి అయితే అధికారికంగా ప్రకటించడం జరిగింది. మరి ఈ ప్రకటన తర్వాత భారతదేశం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. అలాగే ప్రస్తుతం హార్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసివేసింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.